అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణ ప్రజలకు ఒక ముఖ్యమైన హెచ్చరిక. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఫ్యూచర్ సిటీ, మల్కాజ్గిరి ఇటువంటి ఒక పరిసరాల్లో ఉన్నటువంటి ఒక భూ యజమానులకు, తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు మరీ ముఖ్యమైనటువంటి హెచ్చరిక ఏంటి అంటే, దొంగలు, దోపిడీదారులను గతంలో చూసినాం. ఇప్పుడు భూ దొంగలు తయారైనరు ప్రభుత్వం ముసుగులో. రియల్ ఎస్టేట్ మాఫియాగాళ్ళు, రియల్ ఎస్టేట్ దోపిడీదారులు, రియల్ ఎస్టేట్ దొంగలు ఇవాళ ఖాళీ భూమి కనబడితే కన్నేసి గద్దలు లెక్క తన్నుకపోయేందుకోసం అని చెప్పని ఇవాళ దొంగల లెక్క తిరుగాడుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ ప్రజలారా, తస్మాత్ జాగ్రత్త, మీకు ఈ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాము. మీ భూములను మీరు కాపాడుకోండి. కంచె చేను వేసినట్టుగా ఖాళీ స్థలం గజం కనబడితే చాలు ఇవాళ గద్దలు లెక్క వాలిపోయి ఇవాళ దొంగ డాక్యుమెంట్లు సృష్టించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కోర్టుల తీర్పులను కూడా గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టుగా ఇవాళ భూదోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక ఉదంతం మరొక్కసారి మన హరీష్ రావు గారు చెప్పినారు. దానికి కొనసాగింపుగానే ఇవాళ ఈ అంశాన్ని మళ్ళా ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి ఈ దోపిడీదారులను ఎక్కడికక్కడ ఎండగట్టే విధంగా, మీ భూములను మీరు కాపాడుకునే విధంగా దయచేసి చర్యలు చేపట్టాలని చెప్పని కోరుతా ఉన్నాం. నాదర్గులకు సంబంధించినటువంటి ఒక 613 భూమి, ఇట్స్ స్ట్రైట్ కేస్. దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తదనంతరం రాజశేఖర రెడ్డి గారు ఇవంతా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక పర్యవసానం మీడియాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా గనక ఈ మొత్తం సమస్యను గనక మనం అర్థం చేసుకోవాలంటే, 373 ఎకరాల పైచిలుకు భూమిది. సర్వే నెంబర్ 613/119. దీన్ని 1974 ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ రిఫార్మ్స్, సీలింగ్ అండ్ అగ్రికల్చరల్ హోల్డింగ్స్ యాక్ట్ ప్రకారంగా అవసరమైనటువంటి ఒక డిక్లరేషన్స్, నియమ నిబంధనలు పాటిస్తూ సీలింగ్ చట్టానికి లోబడి మాత్రమే వ్యక్తులు ల్యాండ్ ఉంచుకోవాలి. అందుకు విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి ఒక ఆ రోజు ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ల్యాండ్ ఓనర్ ల్యాండ్ పెట్టుకున్నారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఆ భూమిని టీఎస్ఐఐసిసి కేటాయించినారు. మొత్తం పర్యవసానంలో యాజ్ ఆన్ డేట్ ఈ మొత్తం వ్యవహారం పైన దానికి ముందు ఆర్డీఓ గారు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పని డిక్లరేషన్ చేసిండ్రు. అఫీషియల్గా డాక్యుమెంట్స్ ఉన్నాయి. హైకోర్టులో తీర్పు ఉంది. ఇది హైకోర్టు తీర్పు కాపీ. ఇది మీరు రిట్ అపీల్ నంబర్స్ 190, 191 and 193 of 2020 హానరబుల్ జస్టిస్ ఉజ్వల్ భుయాన్, హానరబుల్ జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి గారు 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఒక తీర్పు ఇది. స్పష్టంగా ఈ తీర్పు ఏం చెప్తుంది అంటే, దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు గవర్నమెంట్ అని చెప్తుంది. లెటర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ది జడ్జిమెంట్ కనుక మీరు చదివితే ఇది ల్యాండ్ ప్రభుత్వ భూమి అని చెప్తుంది. చెప్పిన తర్వాత దొంగ కొనుగోళ్లుదారు ఎవరైతే పుట్టుకొచ్చిండ్రో ఆ పుట్టుకొచ్చినటువంటి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళి కోర్టులో కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏమి హైకోర్టు ఆర్డర్ మీద స్టే ఇవ్వాల. యథాతథిగా కేసు ప్రొసీడింగ్స్ నడుస్తూ ఉన్నాయి. వాట్ డస్ దట్ మీన్ అంటే, ఈ హైకోర్టు ఆర్డర్ అనేటువంటిది ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇస్ ఇన్ వోగ్. ఇప్పటికిది ఆచరణలో ఉన్నట్టే, ఫోర్స్లో ఉన్నట్టే, ఇది ప్రభుత్వ భూమి అన్నట్టే. అయినప్పటికీ కూడా సిగ్గు, లజ్జ ఏమీ లేకుండా, మేము అధికారంలో ఉన్న వాళ్ళం, కొంత బాధ్యతగా ఉండాలా అన్నటువంటి ఒక కనీస సోయి లేకుండా ఆ భూమిని మా భూమి అని చెప్పని దొంగ డాక్యుమెంట్లు, ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఆ భూమి మాది అని చెప్పని హైకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తూ, ఆర్డీఓ ఇచ్చినటువంటి ఒక డిక్లరేషన్స్ను బేఖాతరు చేస్తూ ఆ భూమి మాది అని చెప్పని వాళ్ళ కబ్జా చేసే ప్రయత్నం చేస్తూ దాని చుట్టూ ఫెన్సింగ్లు పెట్టి దాన్ని కన్స్ట్రక్షన్కు పాల్పడుతూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఇదేమైనా అసలు రాజ్యాంగం ఉందా ఈ తెలంగాణలో?
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి లేకపోతే ఆయన సంబంధించిన బినామీలకు ఏమైనా మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నట్టు ఒక భూములని రాసిచ్చేసిండ్రా ఏమన్నా మీరు? వాట్ నాన్ సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ తెలంగాణ? సిగ్గు ఎగ్గు లేకుండా ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఎప్పుడైతే వట్టినాగులపల్లి తర్వాత మానసా హిల్స్ సంబంధించిన ఒక ఉదంతం బయటకు వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడుతూ మా పొంగులేటి కొత్వాల్గూడకు సంబంధించిన భూముల విషయం మాట్లాడినప్పుడు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు శుద్ధపూస, 18 గంటలు పనిచేస్తాడు, శుద్ధపూస, ఆయనకి ఏం తెలియదు అని చెప్పని సర్టిఫికేట్ ఇచ్చింది. అంటే ఏంది? దొంగలు కలిసి దేశాలు పంచుకున్నట్టుగా వీళ్ళిద్దరు భూములు పంచుకునేట్టుగా ప్రయత్నం. ఇదేం చిల్లర రాజకీయమే? ఎవడో కింది స్థాయిలో నాయకుడు ఎవడో చిల్లర పనులు చేస్తున్నారు, ఎవరో భూమి కనబడితే కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే అర్థం ఉన్నది. సిగ్గు ఎగ్గుండాల. 1000 కోట్ల రూపాయలు దండుకున్న తర్వాత, రెవెన్యూ శాఖ మంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్న తర్వాత, యు ఆర్ ద బ్లడీ డ్యామ్ కస్టోడియన్ ఆఫ్ ద గవర్నమెంట్ ల్యాండ్. ప్రభుత్వ భూములను కాపాడేటువంటి ఒక ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఇది గవర్నమెంట్. నువ్వే ఓనర్ కాదు ఇక్కడ. నీ ఇష్టం వచ్చినట్టు భూముల్ని కబ్జా చేసి బంగ్లాలు కట్టి హైరైజింగ్